వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. భద్రాచలంలో 5 ఏళ్ల పాప రియాన్షిక పెన్ను పెట్టుకొని ఆడుతూ ఉండి మంచం మీద నుంచి కింద పడిపోయిందట. ఆ పెన్ను నిబ్ అనేది తలకి తగిలి బ్రెయిన్లోకి అది గుచ్చుకొని చనిపోయింది అని అంటున్నారు. అసలు దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. పిల్లలు స్కూల్లో కానీ ఇంట్లో కానీ పెన్నులు, పెన్సిల్స్ వీటితో పెట్టుకొని సాధారణంగా ఆడుకుంటూ ఉంటారు. బట్ ఇది జరిగిన తరువాత ఇటు పేరెంట్స్కి కానీ ఇటు టీచర్స్కి కానీ అలార్మింగ్ మెసేజ్ అనే చెప్పొచ్చు. అయితే ఈ విషయం మీద పూర్తిగా తెలుసుకుందాం. ఎలా జాగ్రత్త పడాలి, ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అన్న విషయం గురించి, అలానే ఈ కేసు గురించి కూడా పూర్తిగా మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథన్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్, అసలు భద్రాచలంలో పెన్ను నిబ్బు తగిలి 5 సంవత్సరాల బాలిక చనిపోవడం అనేది చాలా బాధాకరం సార్. అవునండి. పిల్లలు అనగానే పెన్సిల్స్ షార్ప్ చేసి ఆడుకుంటూ ఉంటారు, పెన్స్తో ఆడుకుంటూ ఉంటారు. అసలు ఈ కేసు ఎలా జరిగింది సార్? అసలు ఒక విధంగా ఏంటంటే అదృష్టం ఏంటంటే ఈ మధ్యన డిజిటల్ ధర్మం, దాని ఇబ్బందులు దాన్ని పక్కన పెడదాం. ఆ డిజిటల్ ధర్మం అని పెన్ను పెన్సిల్ వాడకం తగ్గిపోయింది. అయితే ఇంకా కొన్ని స్కూళ్ళు మొబైల్ చూస్తున్నారు, ఐప్యాడ్ వాడుతున్నారు, ఇంకేంటి సిస్టమ్ ఇవన్నీ. అయితే ఇంకా పెన్ను కొంత మామూలు క్లాసుల్లో పెన్ను పెన్సిల్ వాడకం అనేది, ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ అంటే కొంత ప్రాక్టీస్ అవ్వాలి కదా. చిన్నపిల్లలు కూడా ఇది షార్ప్ చేయడము, పెన్సిల్స్ ఇవి నచ్చుతాయి అండ్ గుచ్చుకుంటూ ఉంటారు కూడా సరదాగా ఆడుకుంటూ. ఇక్కడ జరిగింది ఏమిటంటే మీరు చెప్పినట్టుగానే ఆ 5 సంవత్సరాల బాలిక ఆడుకుంటూ మంచం మీద కూర్చొని కింద పడింది. ఆ పెన్ను చేతిలో ఉన్నది చాలా దారుగా ఉంది, షార్ప్గా. అది చెవు వెనక భాగంలో ఉన్న దానికి లోపలికి గుచ్చుకుపోయింది. అక్కడ నుంచి రక్తం కారుతూ ఉంటే సరే అక్కడ లోకల్ ప్లేస్లో డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడం, వాళ్ళు ప్రథమ చికిత్స చేసిన తర్వాత పేషెంట్ ఇంకా ఇంప్రూవ్ కావడం లేదని వాళ్ళు ఖమ్మంకి దాన్ని తరలించడం, ఖమ్మంలో దానికి మెదడుకు శస్త్రచికిత్స కూడా చేసి ఈ పెన్ను తీయడం కూడా జరిగింది. అయితే ఆ చేసిన మరుసటి రోజు నాడే ఆ పాప మరణించింది. ఇది చాలా విచారకరం, చాలా బాధాకరం. సార్, స్కల్లో పెన్ అంత షార్ప్గా దిగేస్తుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మెదడుకి పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ పుర్రె భాగం ఉంటుంది, స్కల్. ఈ పిల్లల్లో ఏమిటంటే అది కొంచెం మెత్తగా ఉంటుంది. ఓకే. నిజంగా ఎవరికైనా తలకు దెబ్బ తగిలి పడిపోయారే అనుకోండి, ఇప్పుడు పెద్దవాళ్ళు దెబ్బ తగిలినట్టుగా పుర్రె భాగం ఏది ఫ్రాక్చర్ అయిపోదు. అదొక గొప్పగా ఉంటుంది. పింగ్ పాంగ్ అంటారు. అంటే ఏమిటి, మనం బాల్ ఏదైనా గోడ కొట్టామనుకోండి మనకు వస్తుందిగా. అదే మాదిరి తలక కానీ పైనుంచి పడిపోయినప్పుడు కూడా అక్కడ ఉండేటువంటి పుర్రె భాగం డ్యామేజ్ అయినప్పుడు గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్ అంటారు. అంటే కొంతవరకు కొంత మామూలుగా ఎరగడమే, పూర్తిగా ఎటువంటి మామూలు పెద్దవాళ్ళలో పూర్తిగా టక్కం దిగిపోయినట్టు జరగదు. అలాంటిది అంటే అంత మెత్తగా ఉంటుంది, అంత సాఫ్ట్గా ఉంటుంది. ఈ షార్ప్ ఆబ్జెక్ట్ అయ్యేసరికి మెదడు లోపల గుచ్చుకుపోయింది. ఒక అదృష్టం ఏమిటంటే ఇది కామన్గా జరిగేటువంటి విషయాలు కావు. అయితే అక్కడక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. అప్పుడు ఏ భాగంలోనికి మెదడు లోపలికి వెళ్ళిపోయింది. కొన్ని ఏదైతే ఉన్నాయో కేసు రిపోర్ట్స్ అన్ని ఏమిటంటే మెదడు లోపల ఈ భాగాలు ఉంటాయి, కుడి భాగం ఎడం భాగం, మధ్యలోకి వెళ్ళిపోయింది. ఆడుకున్నప్పుడు చూసి ఆడుకోరు కదా ఎక్కడ తగ్గింది. ఇందులో ఈ షార్ప్గా ఉండే పెన్నులు, పెన్సిళ్ళు, రేజర్లు ఇవన్నీ కూడా పిల్లలు వాడేవి. దానితో ఇంత ప్రమాదం ఉందని ఎవరిని భయపెట్టేటువంటి ప్రయత్నం కాకపోయినా ఒక అవకాశం అయితే ఉంది అని అందరూ గ్రహించాలి. ఒకటేమిటి, ఇప్పుడు ఒక పెన్సిల్లో పాతకాలంలో ఏంటంటే దాని చివరిలో ఈ లెడ్ ఉండేది, లెడ్ పెన్సిల్ అనేవాళ్ళు. సరే ప్రభుత్వం వాళ్ళు కొన్ని చర్యలు తీసుకుని దానిని మార్చేసి గ్రాఫైట్ వాడుతున్నారు. ఇప్పుడు దానివల్ల కూడా కొంచెం ఏదైతే తలకు దెబ్బ తగలడం అనేది ఒక విధంగా ఉన్నట్టయితే గ్రాఫైట్ వల్ల కూడా వాళ్ళు కొంతమంది పిల్లలకి నోట్లో పెట్టుకుని దాన్ని చప్పట్లు వాడుకుంటారు. దానివల్ల పొట్ట లోపలికి అది పోతూ ఉంటుంది. సీసం లెడ్ అంత ప్రమాదకరం కాకపోయినా కూడా దానిలో పొట్ట లోపలికి ఏది పేగులో నొప్పి రావడం, పొట్టలో ఇబ్బంది ఏదైనా బ్లాక్ అయిపోయినట్టు ఫీలింగ్ రావడం, డాక్టర్ దగ్గరికి రిపీటెడ్గా వెళ్ళాల్సిన అవసరం కూడా ఉన్నది. అంత ప్రమాదం కాకపోయినా గ్రాఫైట్ కూడా కొంత గొప్ప జీర్ణాశయం మీద దాని ఇబ్బంది కూడా ఉంటుంది. ఇప్పుడు తలకు లోపల దెబ్బ తగిలింది, ఎంతవరకు ఈ పెన్ అనేది లోపలికి పోయింది అని ఇప్పుడు అక్కడక్కడ చెప్పిందని సగం భాగం లోపలికి పోయింది. ఒక్కొక్కసారి చిన్నది ఏదైనా షార్ప్గా ఆబ్జెక్ట్ ఉన్నట్టయితే లోపలికి వెళ్ళిపోయిన తర్వాత బయటకు కనబడదు కూడా, అక్కడ ఇంకా ఇబ్బంది, బ్లీడింగ్ వస్తూ ఉంటుంది. మొట్టమొదటి చేసేటువంటి జాగ్రత్త ఏమిటంటే దానికి ఈ ప్రథమ చికిత్స, రక్తం ఆపడానికి ఏదో నొక్కడము చేయడము. అది తగ్గకపోతే దానికి అదే కాకుండా పాప ఎలా ఉంది, బాబు ఎలా ఉన్నాడు అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. పూర్తిగా స్పృహలో లేకుండా, మాట లేకుండా కానీ లేకపోతే ఏదన్నా ఫిట్స్ లాగా రావడం జరిగినట్టయితే
ఏదైతే మనం చెప్పుకున్నటువంటి ఆర్టికల్ ఆ షార్ప్ది మెదడు లోపలికి పోయింది అన్నదానికి తర్కం. దానికి తక్షణంగా దానికి టెస్టులు చేయాలి. ఈ టెస్టుల్లో కూడా మామూలు ఎక్స్రే చేసినట్టయితే ఎంతవరకు లోపలికి పోయింది అని తెలుస్తుంది. ఇవే కాకుండా ఏదో ఒక కర్రతో ఆడుకున్నారని చిన్న షార్ప్గా ఉండేటువంటి దాంతో భాగం దాని లోపల కూడా పోవచ్చు. అంటే ఎంత షార్ప్గా ఉండదు, ఎందుకంటే మెదడులో ఉండేటువంటి పుర్రె భాగం అనేది చాలా మెత్తగా ఉంటుంది. ఇది అందరూ గమనించాలి. అదే కాకుండా ఇక్కడ మాడు ఉంటుంది పిల్లల్లో. వెనక ఒకటి ఉంటుంది పోస్టీరియర్ ఫాంటనల్, ఇక్కడ ఒక యాంటీరియర్ ఫాంటనల్. లక్కీగా ఏమిటంటే మరీ చిన్న పిల్లలు అయితే అది పెద్దవాళ్ళు అంత 5 సంవత్సరాలప్పుడు పెద్ద ఇబ్బంది రాదు. అది ఈ వెనక ఉండే మాడు పుట్టగానే కలిసిపోతుంది. ఈ మాడు 1.5 సంవత్సరంలో కలుస్తుంది. ఏదన్నా కారణం వల్ల మాడు కానీ లేట్ అయింది అనుకోండి, అలాంటి దాని మీద కానీ ఈ షార్ప్ ఆబ్జెక్ట్ తగిలితే ఇంకా ప్రమాదం. ఇప్పుడు చివరికి ఇక్కడ ఏమిటంటే మెదడు లోపల ముఖ్యమైన భాగం చిన్న మెదడు కానీ లేకపోతే టెంపరల్ లోబ్ అనే భాగంలో కానీ దెబ్బ తగిలి ఉంటుంది. దానివల్ల వచ్చింది ప్రమాదం జరుగుండే. సార్ అయితే ఇప్పుడు తల్లిదండ్రులకి కానీ ఇటు టీచర్స్కి కానీ మీరు ఇచ్చే సలహా ఏంటి సార్ పిల్లల విషయంలో ఎంత జాగ్రత్తగా? ఇప్పుడు ఒక విచిత్రమైన సలహా పిల్లలందరికీ హెల్మెట్ పెట్టి వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు వదిలేయండి అని మనం చెప్పం. పంపించాలి, అది అసాధ్యం. అది ఇన్కన్వీనియంట్ కూడా ఎవరు పెట్టుకుంటారు. అయితే ఈ పదును షార్ప్గా ఉండేటువంటి వస్తువులు ఆడుతున్నప్పుడు మాత్రం ఒక కన్ను వేసి ఉంచాల్సినటువంటి అవసరం కూడా. పెన్నుల్లో ఇంకేమిటంటే దానికి ఏదైనా గట్టి క్యాప్ ఆడుకుంటాం అనుకున్నప్పుడు అంటే రాసుకుంటున్నప్పుడు తప్ప మిగతా టైంలో కొంచెం ఏదైనా పూర్తి గట్టి క్యాప్ వాళ్ళు ఇంత ఈజీగా తీయలేని క్యాపులు లాంటివి చేయడం కూడా చాలా చాలా అవసరం. ఓకే. అదే తలకు చిన్నది గాయమైంది అనుకోండి, దానికి ముందు జాగ్రత్తగా మామూలుగా ఆడుకుంటూ ఉన్నట్టయితే పెద్ద భయపడాల్సింది అయితే లేదు. ఎంత పోయిందో లేదని ఒక టెస్ట్ అయితే మామూలుగా మీ ఊళ్ళలో ఉండే మామూలు ఎక్స్రే అన్న ఏదో స్కాన్లు ఉన్న తర్వాత సిటీ స్కాన్లో అయితే పూర్తిగా వివరాలు అనేవి తెలుస్తాయి. ప్రాపర్ మెదడు లోపలికి రక్తస్రావం జరిగిందా, ఏ ప్రాంతంలో జరిగింది, ఎంత దెబ్బ తగిలింది, ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉందా లేదా, అది మామూలుగా బయటకు తీసేస్తే సరే కదా. అదే కాకుండా ప్రతి వాళ్ళు తల్లిదండ్రులు లోకల్ డాక్టర్లు ఏం చేస్తారంటే అమ్మో ఉంది కదా తీసేయడానికి ప్రయత్నిస్తారు. దానివల్ల ఎంత ఫర్దర్ డ్యామేజ్ జరుగుతుంది. ఇవన్నీ ఒకసారి సిటీ స్కాన్ మామూలుగా కాకుండా కాంట్రాస్ట్ అంటే ఒక మందు ఎక్కిస్తే ఏదైనా ముఖ్యమైన రక్తనాళంలో కానీ ఏదైనా ప్రాబ్లం ఉందా, అలాంటప్పుడు ఈ మామూలుగా ఏదైతే ఉందో అక్కడ ఉండే ప్రాథమిక చికిత్స కాకుండా ఎవరైనా ఒక న్యూరో సర్జన్ వాళ్ళ దగ్గర తరలించాల్సిన అవసరం కూడా ఉంది. ఇందా చెప్పినట్టుగా ఏదైతే కర్రతో ఉండే షార్ప్ ఆబ్జెక్ట్ తగిలింది అనుకోండి, ఏదన్నా అవచ్చు. పెన్ను మనం అనుకున్నాం కాబట్టి పెన్ను కానీ పెన్సిల్ కానీ ఏదన్నా లోపలికి పోవచ్చు. అలాంటప్పుడు సిటీ స్కాన్లో పూర్తిగా తెలియదు, ఎందుకంటే ఒక 40% దానిలో ఎక్కడెక్కడ ఆ కర్ర తాలూకు ముక్కలు కానీ పీసులు కానీ బ్రెయిన్ లోపల ఉన్నాయని తెలియకపోవచ్చు. అలాంటప్పుడు ఎంఆర్ఐ కూడా అవసరం. ఇవన్నీ కూడా ఒక న్యూరో సర్జను వారి తాలూకా పర్యవేక్షణలో ఉండేటట్టయితే ఇలాంటి ఇబ్బందులన్నీ తెలుస్తాయి. దాన్ని బట్టి శస్త్రచికిత్స చేయాల్సింది, ఏ భాగంలో చేయాల్సింది, ఎలాంటి శస్త్రచికిత్స చేయాల్సింది, దానివల్లటువంటి ఫలితాలు అవన్నీ తర్వాత మనకు తెలుస్తాయి. మొత్తం మీద ఏమిటంటే టీచర్లు కానీ దేనింటే పిల్లలు ఆడుకోవడం అన్నది సహజం. వాళ్ళ మీద బాగా తుంట్ర చేసే పిల్లలు ఉంటారు, వాళ్ళ మీద ఇంకొక దృష్టి కొంచెం ఎక్కువ పెట్టాలి. పిల్లలకి ఆడుకొని అయిపోయిన తర్వాత బ్యాగ్లో పెట్టేయటం లేకపోతే ఇలాంటి చిన్నవే సలహాలు. అలాంటప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటుంది. అదృష్టవశాత్తు ముందు చెప్పినట్టుగా ఏంటంటే మరీ ఎక్కువగా చాలా యాక్సిడెంట్లు హెడ్ ఇంజరీ వల్ల, ఇప్పుడు హెడ్ ఇంజరీ వల్ల పిల్లల్లో దెబ్బ తగులుతున్నది ఇది చెప్తాము. అంటే ఇలాంటి ఇబ్బందులు కూడా ఉండడానికి సాధ్యమైంది. ఎక్కడో కాదు, మన రాష్ట్రంలోనే జరిగినటువంటి సంఘటన. దానివలన ఈ చిన్నారి చనిపోవడం అనేది జరిగింది. కాబట్టి ఇది కొంచెం అందరి దృష్టిలో తీసుకురావడానికి, దీనివల్ల ఉంటే ఇబ్బందులు ఉంటున్నాయని చెప్పడానికి ఇది ఒక ప్రయత్నం. సార్ చాలా సవివరంగా అసలు ఆ కేసులో ఏం జరిగింది అండ్ ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే ఇటు తల్లిదండ్రులు కానీ అటు టీచర్స్ కానీ ఎలా జాగ్రత్త పడాలి అని చెప్పి అందరికీ అర్థమయ్యేలా వివరించారండి. మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు సార్. నమస్కారం. నమస్కారం.